పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్ఐ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తణుకు రూరల్ పిఎస్లో ఏజీఎస్ మూర్తి ఎస్ఐగా పనిచేశారు. పలు ఆరోపణలతో ఇటీవలే ఎస్ఐ ఏజీఎస్ మూర్తి సస్పెండ్ అయ్యారు. ఉదయం పిఎస్కు వచ్చి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, చూడవచ్చు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా ఎస్ఐ పోలీస్ స్టేషన్ లోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుందని చెప్పొచ్చు. ఈ రోజు చూసినాక ఎవరైతే తణుకు సంబంధించినటువంటి రూరల్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో, మూర్తి ఎవరైతే ఉన్నారో, గత కొంతకాలంగా కూడా పలు ఆరోపణల నేపథ్యంలో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజుకి సంబంధించి కూడా విధుల్లోకి వచ్చినటువంటి ఏదైతే మూర్తి ఎవరైతే ఉన్నారో ఉదయం స్టేషన్ కి సంబంధించినటువంటి వచ్చారు. వచ్చి వాష్రూమ్కి వెళ్తానంటూ కూడా వాష్రూమ్కి వెళ్ళినట్టు ఆయన తిరిగి వచ్చేసరికి కూడా తన రివాల్వర్ సంబంధించినటువంటి ఏదైతుందో ఆ రివాల్వర్ తీసుకుని కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు పట్టుకోవడం ఉంది. కాల్చుకోవడంతో వెంటనే హుటాహుటిన అక్కడే సంఘటనా స్థలంలోనే చనిపోయినట్టు పట్టుకోవడం ఉంది. అతన్ని వెంటనే స్టేషన్ సిబ్బంది వీరు కానీ 108 వాహనంలో కూడా తనకు సంబంధించినటువంటి ఏరియా ఆసుపత్రి కూడా తరలించారు. అసలు మృతికి సంబంధించినటువంటి అసలు ఆత్మహత్య చేసుకోవడం గల కారణం ఏంటి, ఎస్ఐకి సంబంధించినటువంటి ఏదైనా సంబంధించి ఒత్తిళ్లు ఉన్నాయా, లేకపోతే ఉద్యోగపరంగా ఒత్తిళ్లు ఉన్నాయా, లేదంటే మిగతా ఇతర వ్యవహారాలు ఏమన్నాయని పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే అతనైతే పోస్ట్ మార్టం నిమిత్తం కూడా అతని బాడీ కూడా తణుకు సంబంధించినటువంటి ఆసుపత్రి కూడా తరలించిన పరిస్థితి కూడా ఉంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ రాజు.